ఊర్లో జనాలకి చంచలమ్మ అంటే ఎంత భయమో అంతే గౌరవం. ఆమె మాటకు తిరిగే ఉండదు. కానీ ఒక్క విజయమ్మ విషయంలో మాత్రం చంచలమ్మకి, విజయమ్మకి అస్సలు పడదు. భద్ర శత్రువులు. వీళ్ళ భర్తలు మాత్రం ప్రాణ స్నేహితులు కానీ వీళ్ళిద్దరూ మాత్రం అంతగా భద్ర శత్రువులు. అయితే విజయమ్మ కూతురు దారి మధ్యలో కంటపడుతుంది చంచలమ్మకి. అనుకోకుండా చంచలమ్మ వల్ల ఒక తప్పిదం అయితే జరుగుతుంది. అంటే కారు చూసుకోకుండా వెళ్ళిపోవడం వల్ల ఆ అమ్మాయి మీద బురద పడుతుంది. అయితే విజయమ్మ కూతురికి పూర్తిగా ఆపోజిట్ అనమాట. ఆ అమ్మాయి మాట్లాడుతున్న ప్రతిసారి చంచలమ్మను తనకు తానే గుర్తు చేసుకునేలాగా మాట్లాడుతూ ఉంటుంది. అంటే మనకు ఏం అర్థమవుతుందంటే చంచలమ్మ కూతురేనా ఈ అమ్మాయి అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ విజయమ్మ దగ్గర ఎందుకు పెరుగుతోందనే విషయం, ఆ ట్విస్ట్ అనేది మనకు తెలియాల్సి ఉంది. ఇక అమ్మాయి బురద పడిపోయింది కాబట్టి ఇప్పుడు కాలేజ్‌కి వెళ్ళాలంటే చాలా దూరము. సరే మీ ఇంట్లో దిగబెడతానన్నట్టు కార్‌లో తీసుకొని వెళ్తుంది. ఆ అమ్మాయి ఏమో చాలా మంచమ్మాయి. ఈమె అంటే అంత గౌరవం కూడా ఇస్తూ ఉంటుంది. విజయమ్మ కూతురా అంటే అస్సలు నమ్మలేం. అంత పద్ధతిగా ఉంటుంది మాట తీరు కూడా. అయితే నన్ను క్షమించమని అడిగారు కదా చిన్న వయసైనా కూడా, మీరు అలాగే మా అమ్మను కూడా క్షమించండి అంటూ చంచలమ్మని అడుగుతుంది. చంచలమ్మకేమో ఆ మాటకి కోపం వచ్చి దారి మధ్యలోనే దించేస్తుంది. ఇక మరోవైపు ఈ చంటి, ఈ ఇంటికి మహారాణి చెంచలమ్మే అనుకున్నాను. కానీ ఇంకొక యువరాణి ఉంది. ఆమె ఎవరు? కనీసం ఫేస్ కూడా కనపడటం లేదు. ఇలా ఏం చేయాలనుకుంటూ ఉంటే రవిబాబు కాస్త పాలిచ్చేసి రాపో పైన ఉన్న యువరాణికి అని చెప్పడంతో పాల గ్లాస్ అయితే తీసుకొని వెళ్తాడు. ఇక సింధూర ఏమో భయపడిపోతూ ఉంటుంది. అసలు జంటు వాయిస్ వినపడితేనే భయపడిపోతూ ఉంటుంది. అలా చంటి పాల గ్లాస్ తీసుకొని పోతే భయంతో అరిచేస్తుంది పెద్దగా. ఇంకేముంది, సింధూర కేకలకు భయపడిపోయి పరుగు పరుగున వచ్చేస్తాడు కిందకి. అంతలోనే గన్ పట్టుకొని చంచలమ్మ ఉంటుంది.